ఇంకొక హాఫ్. 1.5 కప్పు ఉప్మా నూక. కమ్మటి వాసన వచ్చేలాగా నీట్గా చేసుకోవాలి. బాగా వేగాలి, కమ్మని వాసన రావాలన్నమాట. అప్పుడే రవ్వ లడ్డు నీట్గా మంచి ఫ్లేవర్ వస్తుంది. కాదు, ఇవి రవ్వ ఉండలు, రవ్వ లడ్డూలు కాదనమాట. రవ్వ ఉండలు గోదావరి స్పెషల్ ఉంటుంది. సో లెట్స్ సీ ఏంటి డిఫరెన్స్ రవ్వ లడ్డూలకి రవ్వ ఉండలకి. అది పాలేసి ఉడికిస్తారు, కొబ్బరి వేస్తారు రవ్వ లడ్డూకి. దీనికైతే ఏమి వేయరు, ఓన్లీ పంచదార ఇది ఇలా చేస్తారంటే. నెయ్యితో మాత్రమే కలుపుతారు దీన్ని. 3 ఇలాచీలు వేయాలి. సిమ్లో పెట్టి నెమ్మదిగా వేసుకోవాలి. హైలో పెట్టేస్తే మాడిపోద్దు కింద, టేస్ట్ అస్సలు బాగుండదు. ఆఫ్టర్ 15 మినిట్స్ ఫ్రై చేశాక అయితే కలర్ డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుంది. అది ముందు తీసుకున్నది, ఇదేమో ఫ్రై చేశాక కలర్ డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుంది ఆఫ్టర్ 15 మినిట్స్. ఇది 15 మినిట్స్. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం చల్లారి పెట్టేసుకోండి. ఇందాక 1.5 కప్పు ఉప్మా నూక వేసాం కదా. ఇప్పుడు 1 కప్ కంటే కొంచెం తక్కువ, అంటే తీపి ఎక్కువ తినేవాళ్ళు 1 కప్ వేసుకోవచ్చు. 1 కప్ కంటే కొంచెం తక్కువగా పంచదార వేసి కలిపేసి చల్లారి పెట్టిన దానిలో కలపాలి. చల్లారి పెట్టిన దానిలో కలిపేసి మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ చేయకూడదు, కొద్ది బరకగా. మంచి స్మెల్ వస్తుంది చూసావా? స్మెల్ చాలా బాగా వస్తుంది. కొంచెం వేయచ్చు. ఇలా ఉంటే చాలు, కొద్దిగా పలుపు తగలాలి. ఓకే. నెయ్యి ఒక ఇది ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. ఒక 1/2 కప్పు తీసుకోండి. కొంచెం చూసుకొని వేసుకోవాలి. నేనైతే 1/2 కప్ తీసుకున్నాను ప్రస్తుతానికి. మంచిగా బాగా నెయ్యి పిండికి పట్టేయాలి. దాంట్లో కింద పొడి లేకుండా మొత్తం అంతా నెయ్యి పట్టించేయాలి ఫుల్గా. అక్కడ వేసి మొత్తం ఊడ్చి చేత్తో మొత్తం నీట్గా ఊడ్చేసి. కింద నుంచి చేసాం అంతటికి కలిసింది. ఇప్పుడు లడ్డూలు కట్టాలన్నమాట. ఇప్పుడు ఇలా వస్తుంది కదా, అంటే వచ్చేస్తుంది అని అర్థం. రాకపోతే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా కొద్దిగా పైకి అన్నం ముద్ద ఎలా అంటాం అలా అంటూ ఉండాలి. బిగినర్స్ అయితే ఇలా అనుకోవాలి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇలా కొద్దిగా ఒక్కొక్క నొక్కితే ఇలా అయిపోతుంది అన్నమాట. దీని మీద కావాలంటే జీడిపప్పు పెట్టుకోవచ్చు, లేదంటే అలా తినేయచ్చు. కొద్దిగా పెద్దది తీసుకో. అన్నం ఎలా అంటామో పైకి కిందకి నొక్కుతో పైకి అన్నది ఇలా. ఈ వేలుతో అలాగా ఇది కూడా ఓకేనా. ఇది మా అమ్మాయి అనమాట. తనకు అస్సలు రాదు, అయినా పర్వాలేదు బాగానే చేసింది. ఇలా వాళ్ళ మ్యామ్ కోసం చాలా ప్రేమగా చేస్తుంది. ఓకే చాలా పెట్టేసి బాగుంది, చాలా బాగా చేసింది. నైస్ రుజున. థ్యాంక్ యూ. 1.5 కప్పు పిండికి 17 వచ్చాయి. అమ్మకి